ఎలక్ట్రీషియన్ షోర్లందరికీ కూడా వెల్కమ్. మనం 3-4 నెలల తర్వాత మళ్ళీ బ్యాక్ అయ్యాము. అండ్ మీరందరు కూడా చాలా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ కాపర్ కూడా మిమ్మల్ని 4 నెలలు ఏం ప్రోగ్రామ్ చేయకుండా ఉండలేకపోతున్నాం కనుక జూమ్ మీటింగ్ అక్రాస్ ద కంట్రీ స్టార్ట్ అయ్యాయి. చాలా మీటింగ్స్ మా లెవెల్లో, మేనేజర్ లెవెల్, టాప్ లెవెల్లో, కన్సల్టెంట్స్ లెవెల్లో, బిల్డర్స్ లెవెల్లో. కానీ యాక్చువల్ ఇంపాక్ట్ చేసేది మీరు కనుక మీ లెవెల్లో కూడా జూమ్ మీటింగ్ ఉండాలనే ఉద్దేశంతో జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశాము. అండ్ ఇది కమింగ్, ఇప్పుడు మనకు తెలుసు కరోనా ఎవ్రీ డే చాలా భయంకరంగా విజృంభిస్తూ వ్యాపిస్తూ ఉంది కనుక మనం ఇంకా కొన్ని రోజులు ఫ్యూచర్ లో మంత్లీ 1 లేదా 2 ప్రోగ్రామ్స్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం. అండ్ దానిలో కూడా కొంచెం సబ్జెక్ట్ ఇది కాకుండా మీకు అడ్వాన్స్ గా కూడా కొంచెం ట్రైనింగ్ సెషన్స్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తాము. అండ్ అట్లాగే పార్ట్నర్స్ కూడా ప్రతిసారి మన జూమ్ లో పార్టిసిపేట్ అవుతారు కనుక మీకు ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్, ప్రొడక్ట్స్ మీద ఏదైనా ఉంటే కూడా మీరు ఇంటరాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు మనకి ముంబై నుండి అక్రాస్ ద కంట్రీ, అంటే కంట్రీ హెడ్ బిల్డింగ్ వైర్ ప్రోగ్రామ్ అమోల్ గారు కూడా లైన్ లో ఉన్నారు, జూమ్ లో ఉన్నారు. అమోల్ సాబ్ ఎక్ బార్ సబ్కో హాయ్ బోల్ దీజియే. బిల్డింగ్ వైర్ ప్రోగ్రామ్ అమోల్ గారు కూడా లైన్ లో ఉన్నారు. హలో ఎవ్రీబడి. యా, సో మీకు అందరు తెలుసు ఒక గొప్ప పోరాటంలో 20 సోల్జర్స్ ఇంక్లూడింగ్ మన కర్నల్ సంతోష్ బాబు గారు వీరమరణం పొందారు. వాళ్ళ కోసం మనం ఒక 2 minutes మౌనం పాటిద్దాము. సో అందరు కూడా మీరు ఉన్న ప్లేస్ లో నిలబడి ఒక 2 minutes మౌనం పాటించాల్సిందిగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దట్ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మనం ప్రార్థిద్దాం. యా ప్లీజ్. లోనే ఈ తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ అని అనుకుంటున్నాను. అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్ ప్లస్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందరికి కూడా వెల్కమ్. అండ్ మీరందరూ ఆ స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కరెక్ట్ గా చూస్తున్నారా? యా సో ఫైన్, ఎక్సలెంట్. సో నేను కరెక్ట్ ఎక్కువ టైం తీసుకోనండి, 45 minutes to 1 hour తీసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ మీకు అందరు తెలుసు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది, ముంబైలో మన ఇండియా హెడ్ క్వార్టర్ ఉంది. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, మీకు అందరికి తెలుసు. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ కూడా తెలుసు. ఇక మనం పని చేస్తున్నప్పుడు ఎంత బాగా పని చేసాము అనేది తెలుసుకోవటం కోసమే ఈ ప్రోగ్రామ్స్ మనం పెడుతున్నాము. అండ్ మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం పాటించాల్సిన విషయాల్లో ఎండ్ ప్రొడక్ట్, అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాం అనేది ఈ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కాపర్ మనం వైరింగ్ చేసిన తర్వాత మనం చేసినటువంటి వైరింగ్ లో ఎంత సేఫ్టీ ఇచ్చాం కస్టమర్ కి, అట్లాగే ఎంత ఎనర్జీ సేవ్ చేయగలుగుతున్నాం, అట్లాగే మనం చేసినటువంటి వైరింగ్ వాతావరణ పరిరక్షణకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 3 ముఖ్య విషయాలు, ఈ 3ంటిని మనం దృష్టిలో ఉంచుకుంటే నెక్స్ట్ మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ఈ 3 విషయాలు ఎన్ష్యూర్ చేయటానికి దోహదపడతాయి. ఓకే, సో అలాగే ముందుకు వెళ్తే మీకు అందరు తెలుసు కస్టమర్ ఇవాళ రేపు చాలా క్లెవర్ గా ఉన్నాడు, చాలా కోరికలు ఉంటాయి మన దగ్గర, చాలా ఎక్స్పెక్టేషన్స్ అతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లైక్ ఏం కోరుకుంటాడు అని అంటే మీకు అందరు తెలుసు, మనము తక్కువ ఖర్చులోనే వైరింగ్ అవ్వాలి అని అనుకుంటాడు. అలాగే రేపటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైరింగ్ చేయాలి, వైరింగ్ ఉండాలని అనుకుంటాడు. మీరు చేసేటటువంటి వైరింగ్ లో ఏమాత్రము ప్రమాదాలు లేదా అంటే ఎలాంటి ప్రమాదాలు లేకుండా చక్కగా ఉండాలని అనుకుంటాడు. హాసిల్ ఫ్రీ వైరింగ్ కావాలని అనుకుంటాడు. అట్లాగే
మీరు చేస్తున్నటువంటి వైరింగ్ లో ఎలక్ట్రికల్ షాక్స్ రాకూడదు, మరి షాక్స్ రాకుండా ఎర్తింగ్ చేయాలి, ఆ ఎర్తింగ్ చేసిన ఎర్తింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది కోరుకుంటూ ఉంటాడు. అట్లాగే మీరు చేసేటటువంటి వైరింగ్ లో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ ఫైర్స్ లేదా ఫైర్ హజార్డ్స్ లేదా షార్ట్ సర్క్యూట్స్ రాకుండా ఉండాలి అని అనుకుంటాడు. సో ఇది నార్మల్ గా ప్రతి కస్టమర్ కోరుకునేటటువంటి కోరిక. సో ఈ కోరికల్ని మీరు ఎలా నెరవేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇది ఒక రిఫ్రెషర్ కోర్స్ అనుకోండి మీరు. అండ్ ఎలా ప్రొవైడ్ చేస్తాము అని అన్నప్పుడు అడ్యుకేట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, అంటే పాయింట్స్ ఈ రోజు అవసరాలు కాకుండా రేపటి ఎల్లుండి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రోజు స్మార్ట్ వైరింగ్ దినం ఇది. స్మార్ట్ వైరర్ అంటే మీరు ఎలక్ట్రీషియన్ కాదు, మీరంతా స్మార్ట్ వైరర్స్. సో రేపటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు వైరింగ్ చేయాలి అనేది కస్టమర్ కోరుకుంటాడు. సో ఆ విధంగా మనం కస్టమర్ ని సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత సర్క్యూట్స్ అన్ని కూడా ప్లాన్ గా ఉండాలి, సో దట్ ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీని మనం ఎన్షూర్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ సర్క్యూట్స్ ప్లాన్ గా ఉంటే ఓవర్లోడ్ రాకుండా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్స్ రాకుండా ఉంటాయి, తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో అట్లాగే మనం వాడుతున్నటువంటి కేబుల్స్ ఎలా ఉంది, ఆ కాపర్ ఎలా ఉంది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. దీనిలో ఎలా గుర్తుపెడతాము అని అంటే మామూలుగా మనం ఐఎస్ఐ మార్క్ చూస్తాం. సో మీకు అందరు తెలుసు, ఈ రోజు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 700 కంపెనీస్ కి ఐఎస్ఐ మార్క్ ఇచ్చింది. బట్ ఈ ఈటీపీ ఎలక్ట్రోలైటిక్ టఫ్ పిచ్ అంటే ఈటీపీ స్టాండర్డ్ ఏదైతే ఉందో, ఈ ఈటీపీ స్టాండర్డ్ కలిగినటువంటి వైర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా ఉన్నారా? సో వాళ్ళు అలాంటి వైర్ లో ఏముంటుంది అంటే రిలయబిలిటీ ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఎనర్జీ సేవింగ్ ఉంటుంది. మనము పైన ఆబ్జెక్టివ్ లో మాట్లాడినటువంటి ఉద్దేశంలో మాట్లాడినటువంటి అన్ని విషయాలను కూడా మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాము ఈ ఐఎస్ఐ మార్క్ ఈటీపీ కేబుల్స్ వాడితే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎలక్ట్రికల్ షాప్ కు వెళ్ళి వైర్ అడిగినప్పుడు వాడు ఐఎస్ఐ మార్క్ ఉంటుంది, కానీ ఈటీపీ స్టాండర్డ్ ఉండదు. అప్పుడు మీరు ఎవరు మ్యానుఫ్యాక్చరర్ చేశారు, ఈ కాపర్ ప్యూర్ కాపరా లేదా అనేది చూసుకోవాలి. అండ్ అట్లాగే ఇవాళ రేపు మీకు తెలుసు ఫినోలెక్స్ కానీ కేఈఐ కానీ ఇంకా అదర్ కంపెనీస్ కూడా మల్టీ స్టాండర్డ్ ఇంకా స్టాండ్స్ పెంచడం జరుగుతుంది. సో మల్టీ స్టాండర్డ్స్ పెంచడం వల్ల ఏంటంటే మీకు వైరింగ్ ఏదైతే ఉందో వైరింగ్ వైర్స్ రన్ చేయటంలో, కాండ్యూట్స్ లో లాగటంలో మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది ఒకటి. నెంబర్ 2 ఏంటి అని అంటే స్టాండ్స్ పెరగటం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా పెరుగుతుంది. అంటే మనకి దారులు ఎక్కువ ఏర్పడతాయి అనమాట. అంటే సింగిల్ రోడ్ లో సింగిల్ వెహికల్ వెళ్తే వైడ్ రోడ్ లో, పెద్ద రోడ్ లో, హైవేలో ఎట్లా మల్టిపుల్ ట్రాక్ ఎట్లాగైతే ఉంటుందో ఇక్కడ కూడా మల్టీ స్టాండర్డ్ ఉండటం వల్ల కరెంట్ చక్కగా ప్రవహిస్తుంది, నిరోధకత ఉండదు, వైర్ హీట్ ఎక్కదు, కనుక ఎనర్జీ మనకి సేవ్ అవుతుంది. ఆ విధంగా మల్టీ స్టాండర్డ్ కేబుల్స్ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సైజు గురించి మనం డే 1 నుంచి కూడా మాట్లాడుతున్నాము. మామూలుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ చెప్పేది ఏంటి అని అంటే మినిమం 1.5 స్క్వేర్ ఎంఎం వాడాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాము, కస్టమర్ ని ఎప్పుడు సాటిస్ఫై చేయొచ్చు అంటే అవసరం కంటే ఒక పెద్ద సైజు వైర్ వాడాలి. అంటే హయ్యర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, పెద్ద సైజు వాడాలి. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇప్పుడు మామూలుగా మీకు అందరు తెలుసు, మున్సిపాలిటీలో మన ఇంటికి వాటర్కి వెళ్ళినప్పుడు ఒక 1/2 ఇంచ్ ఏదో ఆథరైజ్ ఉంటుంది. మనం ఏం చేస్తాము, వాడిని మేనేజ్ చేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ పైప్ పెట్టుకుంటాం, ఎందుకు వాటర్ ఎక్కువ రావాలి అని. సో సేమ్ ఫార్ములా, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ పనిచేస్తుంది అనమాట. అంటే వైర్ యొక్క సైజ్ మీరంతా ఐటీఐ చదివి ఉంటే రెసిస్టెన్స్ లా అని ఉంటది. రెసిస్టెన్స్ లా ఏం చెప్తుంది అని అంటే సైజు సన్నగా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ అంటే నిరోధకత పెరిగినప్పుడు వైర్ హీట్ అవుతుంది. వైర్ హీట్ అయినప్పుడు లోపల కండక్టర్ హీట్ అయినప్పుడు ఇన్సులేషన్ హీట్ అవుతుంది, తద్వారా అది షార్ట్ సర్క్యూట్ కి దారితీస్తుంది. సో అప్పుడు సైజ్ పెంచామనుకోండి, నిరోధకత తగ్గుతుంది, అంటే రెసిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు డిక్రీజ్. సో డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ లేదా ఎలక్ట్రిసిటీ మనం అనుకుంటున్నటువంటి ఏదైతే ఉందో కరెంట్ ఈజీగా ఫ్లో అవుతుంది, తద్వారా మన మీటర్ తిరగదు. అందుకనే మనం కస్టమర్ చెప్పాలి, పెద్ద సైజు వాడటం వల్ల, పెద్ద వైర్ వాడటం వల్ల ఒక మీటర్ రీడింగే కాదు మిగతా కూడా మనకి సేఫ్టీ ఉంటుంది, తర్వాత షార్ట్ సర్క్యూట్స్ రావు, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక డీరేటింగ్ ఫ్యాక్టర్ అనేది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇక ఇవాళ రేపు కస్టమర్స్ సేఫ్టీ కాన్షియస్ ఎక్కువ ఉన్నారండి. మీరు 10 రూపాయలు ఎక్కువ చెప్పినా పర్వాలేదు కానీ మేము ఇస్తాము, బట్ మా ఇంట్లో రక్షణ ఉండాలి అని అంటాడు. మరి రక్షణ ఎలా ఇవ్వాలి? కాపర్ ఎర్త్ మనం చేయాలి, అంటే ఎర్త్ ప్రాపర్ గా ఉండాలి.
ఎర్తింగ్ ఎందుకు చేయాలి? మన సేఫ్టీ అంటే షాక్ నుండి రక్షించాలి, లీకేజ్ కరెంట్ నుండి రక్షించాలి, లేదా లైట్నింగ్ పిడుగు పడితే పిడుగు నుండి రక్షించాలి. తర్వాత ఎక్విప్మెంట్ లో లీక్ అయ్యే కరెంట్ ని మనము లీక్ చేయాలి, భూమికి పంపించాలి. సో అందుకని మనం ఏం చేస్తాము, ఎర్తింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎర్తింగ్ ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ మీకు కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. సో ఇవన్నీ కూడా నేను ప్రతిసారి గత 20 సంవత్సరాలుగా చెబుతూనే వస్తున్నాను మీకు. అది మళ్ళీ ఒక్కసారి మీకు రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తాను. మనము హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకోవాలి? ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ హౌస్ వైరింగ్. ఒకటి, కేబుల్ సెలెక్షన్. మనము చేస్తున్నటువంటి కేబుల్ ఆ కేబుల్ ఎలాంటి కేబుల్, దాని యొక్క సైజ్ ఏంటి, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, అది బ్రాండా కాదా, ISI నాన్ ISI, IS అయి ఉంటే మళ్ళీ ETP స్టాండర్డ్ ఉందా లేదా. సో అదొకటి జరిగింది అనుకోండి, మీ 90% ఆఫ్ ద వర్క్ అయిపోయింది కేబుల్ సెలెక్షన్ తర్వాత. అండ్ సర్క్యూటరీ డిజైన్. ఇవాళ రేపు మీరు ఏం చేస్తారు, నార్మల్ గా సర్క్యూట్ డిజైన్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ చేసేస్తుంటారు. దాంట్లో మీరు చూడాల్సింది ఏంటి అని అంటే, నేను చేసేటటువంటి వైరింగ్ లో లోడ్స్ రకాలు, ఒకటి లైటింగ్ లోడ్, మీడియం లోడ్, హెవీ లోడ్స్. తర్వాత సెలెక్షన్ ఆఫ్ MCB. ఆ కరువు గురించి మీకు తెలుసు, ఇప్పుడు BCD గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడ్ కరువుని డిసైడ్ చేయటం. ఆ సర్క్యూట్ అంటే ఏ సర్క్యూట్ కి ఏ కరువుని మనం సెలెక్ట్ చేయాలి, తర్వాత అది ఎంత టైంలో ట్రిప్ అవుతుంది అనేది మీకు ఐడియా ఉండాలి. తర్వాత డీ రేటింగ్ గురించి నేను అలాగే చెప్పాలని అనుకున్నాను, నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏం ఫ్యాక్టర్ అని అంటే, మనం చేసే వైరింగ్ లో ఓవర్లోడ్ రాకూడదు. అందుకనే నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను ఒక్కొక్క సర్క్యూట్ కి ఎంత లోడ్ ఉండాలని చెప్తాను. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే, మనం డిజైన్ చేసేటటువంటి వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్స్ రాకూడదు. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత ఎర్తింగ్ తప్పకుండా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కేబుల్ సెలెక్షన్ ఎలా చేస్తారా అని అడిగితే మీరు రకరకాలుగా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఒకటి, మనం చూస్తాం ఎవ్రీ మీటర్ లో ఈ వోల్టేజ్ గ్రేడ్ ఉంటుంది. మీరు చూస్తున్నట్టుగా 1.1 kV లేదా 1100 volts అని ఉంటుంది, రైట్? సో అట్లాగే దాని మీద కరెంట్ క్యారింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఎంత కరెంట్ తీసుకుంటుంది, 13 amps, 18 amps, 8 amps ఎంత అనేది దాని మీద ఉంటుంది. తర్వాత ఈ రెండు మీకు డౌట్ వచ్చినప్పుడు వోల్టేజ్ డ్రాప్. ఇప్పుడు మనం 90 మీటర్ కేబుల్ కొన్నాము లేదా 180 మీటర్ కేబుల్ కొన్నప్పుడు మీకు డౌట్ వస్తే దాని వోల్టేజ్ డ్రాప్ విత్ లోడ్, వితౌట్ లోడ్ కూడా మీరు టెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక 4 to 5 volts వేరియేషన్ ఉంటే మనం ఆ కేబుల్ ని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వోల్టేజ్ డ్రాప్ కాకూడదు ఎక్కువగా. అండ్ ఇంకొకటి, మనము సెలెక్ట్ చేసేటటువంటి కేబుల్ ఈ పైన 3 పాయింట్స్ కాకుండా ఎప్పుడైనా దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ వస్తే మనం చేసినటువంటి వైరింగ్ తట్టుకుంటుందా, వాడినటువంటి వైర్ తట్టుకుంటుందా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అంటూ ఉంటారు, సార్ CFL ఉంటుంది 3 watts లేదా 10 watts, 12 watts, 15 watts అంత లోడ్ తీసుకోదా అని అనుకుంటారు. కానీ మనం కేబుల్ సెలెక్షన్ ఏదైతే ఉందో, మనం వేసేటటువంటి పాయింట్స్ యొక్క లోడ్ ని దృష్టిలో ఉంచుకొని వైరింగ్ సెలెక్షన్ చేయకూడదు. మనము వైరింగ్ సెలెక్షన్ దేనిపైన ఉండాలి అని అంటే, షార్ట్ సర్క్యూట్ వస్తే షార్ట్ సర్క్యూట్ నుండి మనం సెలెక్ట్ చేసినటువంటి వైరు లేదా వాడినటువంటి వైరు విత్స్టాండ్ అవుతుందా, ఆ లోడ్ ను తీసుకుంటుందా, ఆ 30 milliseconds లోడ్ తీసుకుంటుందా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి మనం చూద్దాం. నేను ఇప్పుడు ఏమన్నాను, మినిమం కోర్ ఏరియా అంటే ఆ కేబుల్ సెలెక్షన్, మనం కేబుల్ 1.5 square mm సెలెక్ట్ చేస్తున్నాము అని అంటే అది దేనిపైన ఆధారపడుతుంది అని అంటే, బేస్డ్ ఆన్ షార్ట్ సర్క్యూట్. మీరు హెడ్ లైన్ చూడండి, బేస్డ్ ఆన్ షార్ట్ సర్క్యూట్. సో అట్లాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చినప్పుడు మీకు అందరూ తెలుసు, మన దగ్గర ఒక 6 amps, 10 amps, 16 amps, 20, 30 to 40, 63 amps వరకే మన డొమెస్టిక్ లోడ్. అంతకంటే ఎక్కువైతే ఏమవుతుంది, ఇండస్ట్రియల్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే అది కాకుండా షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని ఎవరైనా అడిగితే, ఇదిగో చూడండి, 3000 నుండి 6000 amps కరెంట్ పెరుగుతుంది. మరి ఇంత కరెంట్ మన కేబుల్స్ తీసుకుంటాయా? తీసుకోవు. మరి అందుకని మీరు ఏమంటారు, మీరంతా ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రీషియన్స్ కనుక, సార్ అందుకనే MCB ఫిట్ చేస్తున్నాం కదా సార్ అంటారు అనుకుందాం. సో ఆ MCB ఎంత టైంలో ట్రిప్ అవుతుంది అంటే 30 milliseconds లో ట్రిప్ అవుతుంది. 30 milliseconds అంటే 0.003 seconds. సో ఈ టైము మనం వాడినటువంటి వైర్ తట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ నుండి ఆ వైరింగ్ బయటపడినట్టు, డ్యామేజ్ నుండి బయటపడినట్టు, ఫైర్ నుండి బయటపడినట్టు. సో అందుకని
మరి ఫర్దర్ ఏంటి అని అంటే, సార్ మీరు ఇవన్నీ ఊరికే చెప్తున్నారు సార్, ఇట్లా ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని అంటే, ఎస్, మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఇచ్చినటువంటి IS 732 Part 2లో 1983లో ఇచ్చినటువంటి క్లాస్ ప్రకారంగా ఈ క్యాలిక్యులేషన్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు AC ఈజ్ ఈక్వల్ టు 9.4 IK√T. ఒకటి AC అంటే మనం వాడేటటువంటి కేబుల్ యొక్క సైజు, IK అంటే షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు వచ్చేటటువంటి కరెంట్ ఇన్ కిలోస్ అంటే 1000 కిలో ఆంప్స్ అనమాట, థౌజండ్స్ లో వచ్చేటటువంటి కరెంట్. సో అట్లాగే ఈ T అంటే ఆ షార్ట్ సర్క్యూట్ తీసుకోవటానికి తీసుకున్నటువంటి సమయం. ఈ 3 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 1.41 స్క్వేర్ mm వస్తుంది. సో ఈ 1.41 స్క్వేర్ mm వైర్ మరి మనం దగ్గర ఉండి డీలర్ని అడిగితే ఇది ఉండదు. ఏముంటుంది? నియరెస్ట్ ఏముంటుంది? మినిమం 1.5 స్క్వేర్ mm ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు తెలుసు, కానీ కొంచెం ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. అందుకనే మీకు అందరూ తెలుసు, మీరు, నేను, కాపర్, ఇంకా ఎన్ని ఆర్గనైజేషన్స్ అయినా ఎంత చెప్పినా కూడా ఇది తక్కువే. కస్టమర్స్ కి కూడా అవగాహన రావాలి, ఇది ఒక రూల్ రెగ్యులేషన్ లో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఆల్రెడీ మీకు తెలుసు R&B లో SOR లో 1.5 స్క్వేర్ mm ఆల్రెడీ పొందుపరచబడింది, అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా. అందుకని బిల్డర్స్, కాంట్రాక్టర్స్ వినట్లేదని చెప్పి మనం ఇంటర్నేషనల్ కాపర్ ఏం చేసింది అంటే, రీసెంట్ గా రెరా, ఇవాళ రేపు మీకు తెలుసు HMDA లేఅవుట్ చేసినా, లేకపోతే GHMC లేఅవుట్ చేసినా, పంచాయతీ ఆఫీస్ చేసినా, ఎవరు చేసినా కూడా ఎక్కడ అప్రూవల్ తీసుకోవాలి? రెరాలో అప్రూవల్ తీసుకోవాలి. అందుకని మనం ఏం చేస్తున్నాము అని అంటే, రెరాలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేస్తున్నాం. అది పెట్టడం వల్ల ఏమవుతుంది? మీ పైన, మన పైన, కస్టమర్ పైన, ఎవరిపైన లోడ్ ఉండదు అనమాట, ఎవరికి బాధ్యత ఉండదు. ఎవరైతే ఆ వైరింగ్ చేస్తారో, ఎవరైతే ఆ కాంట్రాక్ట్ చేస్తారో వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పని చేసి పెడతారు. సో అది మనం ప్రపోజల్ ఆల్రెడీ ఇచ్చాము రెరాలో. అది ఇచ్చిన తర్వాత మనకు ఈజీ అవుతుంది వెళ్ళటానికి. అంటే మీరు, నేను కలిసి కస్టమర్ ని అంతా ఒప్పించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది ఒక లా లాగా పనిచేస్తుంది, రూల్ లాగా పనిచేస్తుంది కనుక వాళ్ళు వాడాల్సిందే. ఇక మీరు అంటారు, సార్ నేషనల్ బిల్డింగ్ కోడ్ లో ఇది ఎక్కడైనా చెప్పబడిందా అంటే, ఎస్, నేషనల్ బిల్డింగ్ కోడ్ 2005 లో మినిమం 1.5 స్క్వేర్ mm వాడాలని లైటింగ్ లోడ్ కి. ఓకే, అట్లాగే దానికి ఎర్తింగ్ కి కూడా ఈక్వల్ లోడ్ వాడాలి. 1.5 లైటింగ్ లోడ్ వాడితే 1.5 ఎర్తింగ్ కి వాడాలి. మన ఫ్రెండ్స్, ఎలక్ట్రీషియన్ ఫ్రెండ్స్ ఏం చేస్తారా అంటే, 1.5 వాడినా, 2.5 వాడినా, 4 స్క్వేర్ mm వాడినా, 6 స్క్వేర్ mm వాడినా, చాలా మంది ఎలక్ట్రీషియన్స్, అంటే అందరిని అనను నేను, కొంతమంది ఎలక్ట్రీషియన్స్ 1 స్క్వేర్ mm 1.5 లాగేస్తారు. దాంతో పాటుగా మనం ఇప్పుడే ఏమనుకున్నాం, మనము షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు 3000 నుండి 6000 కరెంట్ వస్తుంది గనక, మినిమం ఆ కరెంట్ ఆ ఎర్త్ వైర్ లోనే భూమికి చేరాలి గనక, ఎర్తింగ్ అవ్వాలి గనక, లీక్ అవ్వాలి గనక, ఆ వైరు కూడా ఈ కండక్టర్, లోడ్ కండక్టర్ ఎంత ఉంటుందో అదే ఉండాలి ఉద్దేశం. యా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ లో కూడా పెట్టండి, లేదు అంటే మీరు లాస్ట్ కి నేను మీకు ఇస్తాను, ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని మీరు అడగొచ్చు. ఒక్కసారి నేను ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తాను తొందరగా. ఇక వైర్స్, ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్, నేను వెళ్తూ ఉంటాను కదా, మీకు తెలుసు మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, తాలూక్ లెవెల్స్ లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు కూడా షాప్ లో వెళ్ళి, సార్ నాకు 320 వైర్ కావాలి అంటాడు. ఏసీకి ఫిట్ చేయాలి 4 స్క్వేర్ mm, కానీ 320 అని అడుగుతాడు. అప్పుడు ఆ డీలర్ ఏం చేస్తాడు అంటే 2.5 వైర్ ఇచ్చేస్తాడు. ఆ 2.5 తీసుకెళ్లి మనం ఏం చేస్తాం, 1.5 టన్ ఏసీకి ఇన్స్టాల్ చేస్తాం. సో అదేం చేస్తుంది, లవ్ చేస్తుంది. దాన్ని చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రైట్. అండ్ అందుకనే మనము ఎవరైనా కూడా ఎలక్ట్రీషియన్స్ ఈ మెట్రిక్ సిస్టమ్ వాడాలి, ఈ బ్రిటిష్ సిస్టమ్ వాడకూడదు. ఇది 40 years క్రితమే ఇది అబాలిష్ అయింది, అబ్సల్యూట్ అయింది బ్రిటిష్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు మీరు పిలిచినా కూడా షాప్ లో ఇచ్చేది వాడు ఇవే. కానీ మీరు వాళ్ళు డీలర్ దగ్గర మోసపోవద్దు. మీరు 320 అడిగితే వాడు 2.5 ఇచ్చే అవకాశం ఉంటుంది, 4 స్క్వేర్ mm ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మీరు ఇది గ్రహించండి. అందుకని మెట్రిక్ సిస్టమ్ లో 1.5, 2.5, 4, 6, 10 స్క్వేర్ mm. ఇంకొకటి మీకు మధ్యలో 2 స్క్వేర్ mm చెప్పట్లేదు సార్ అని మీరు ఎవరైనా అడిగితే, 2 స్క్వేర్ mm ఏ బ్రాండెడ్ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. సో అదనమాట. ఇక సార్ మీరు అన్ని బాగానే మాట్లాడుతున్నారు, కానీ కేబుల్స్ అన్ని ఉన్నాయి కదా, మరి
సబ్ స్టాండర్డ్ హౌస్ వైరింగ్ కేబుల్స్ కూడా ఉన్నాయి కదా, వందల కంపెనీస్ ఉన్నాయి కదా, కాపర్ అంతా ఉంది కదా అని అడగచ్చు. సో అంతా మెరిసేదంతా బంగారం కాదు అని మనం అంటాము. స్క్రాప్ కన్వర్టెడ్ కాపర్. కాపర్ అంతా కూడా మీరు అన్నట్టుగా ప్యూర్ కాపర్ ఉండదు. స్క్రాప్ లో కన్వర్ట్ అంటే వాడిన కాపర్ ని మళ్ళీ ఏం చేస్తాము అంటే స్క్రాప్ ద్వారా మనం ఏం చేస్తాము, మళ్ళీ తయారు చేసి తీసుకొస్తాము. అవే కేబుల్స్, లోవర్ కేబుల్స్ తక్కువ రేట్లో అమ్ముతారు. ఒకసారి లోడ్ ఇచ్చిన తర్వాత అవి బ్లాక్ అవుతాయి. అది కలకాలం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కస్టమర్ ఇబ్బంది పెడతాయి. మీటర్ తిరుగుతూనే ఉంటుంది, కేబుల్స్ వేడెక్కుతూనే ఉంటాయి. సో మనము ఇనిషియల్లీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు కస్టమర్ నొప్పించి మనం మంచి బ్రాండెడ్ ప్యూర్ కాపర్ ఎలక్ట్రోలైటిక్ టఫ్ పిచ్ ఉండేటటువంటి కేబుల్స్ నే రికమెండ్ చేస్తే బాగుంటుంది. ఇక మీకు అందరూ తెలుసు, ఇవాళ రేపు మనం మన హైదరాబాద్ లో ఉంటూ మన ఊర్లలోకి వెళ్తున్నాం. అందరు హైవేలోనే వెళ్తారండి. ఈ రోజు సూర్యాపేట వెళ్ళాలి అని అనుకుంటే సింగిల్ రోడ్ ఉన్నప్పుడు కరెక్ట్ 4 నుంచి 4 గంటలు పట్టేది, 130 కిలోమీటర్స్. ఈ రోజు మనం కరెక్ట్ గా 1 అవర్ 25 మినిట్స్ లేదా 1.5 అవర్ లో సూర్యాపేట ఉంటున్నాం. అంటే సిమిలర్ గా హైవేలో ఏ విధంగా అయితే స్పీడ్ బ్రేకర్స్ ఉండవో, ఇక్కడ కూడా ఒక ప్యూర్ కాపర్ వైర్ లో ఎక్కడ కూడా నిరోధకం ఉండదు. సో నిరోధకం ఉండకపోవటం వల్ల ఎక్కడ కూడా హీట్ ప్రొడ్యూస్ కాదు. హీట్ ప్రొడ్యూస్ కాదు గనక మీటర్ స్లోగా తిరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. సో ఇది ప్యూర్ కాపర్. అదే రీసైకిల్డ్ కాపర్ లేదా స్క్రాప్ కన్వర్టెడ్ కాపర్ అయితే మీరు చూడండి, అప్ డౌన్స్ ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో అక్కడ ఏం చేస్తాం, మనం వెహికల్ లో గేర్ చేసుకుంటాం. అలాగే ఎక్కడైతే నకిలీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ రెసిస్టెన్స్ పెరుగుతుంది. పెరిగి ఆ ఏరియా వీక్ అవుతుంది. వీక్ అవ్వటం వల్ల ఏదో ఒక రోజు అది షార్ట్ సర్క్యూట్ కి దారి తీస్తుంది. ఒకసారి చూసినట్టయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఏది మన స్క్రాప్ కన్వర్టెడ్ కేబుల్ ఇలా ఉంటుంది. ఈ స్క్రాప్ కన్వర్టెడ్ కేబుల్లో కరెంటును తీసుకొని వెళ్ళేటటువంటి కెపాసిటీ కాపర్ కు ఉండదు. కనుకనే వేడెక్కుతుంది, నిరోధకం పెరుగుతుంది, మీటర్ తిరుగుతుంది. ఆ విధంగా మనం కస్టమర్ కి బర్డన్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇలాంటి కేబుల్స్ లో కరెంట్ క్యారింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఈ బ్యాడ్ సెక్టార్స్ ఉంటాయి. ఈ కాపర్ రీసైకిల్, ఇన్సులేషన్ రీసైకిల్, ఈ రెండు కలిసి మనకి తొందరగా షార్ట్ సర్క్యూట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ స్క్రీన్ లో వాళ్ళు పెట్టి అండ్ ఇంకొకటి, మీరు ఫైర్ హజార్డ్స్ ఇన్ కేబుల్స్. ఇవాళ రేపు మనము మీకు తెలుసు FRLS కేబుల్స్ వాడుతున్నాము. ఏదైతే ఫైర్ రిటార్డెంట్ కేబుల్స్, స్మోక్ రిటార్డెంట్ కేబుల్స్, ఇలాంటి FR కేబుల్స్ వాడుతున్నాం. రూల్స్ ఇవాళ రేపు రూల్స్ ఉన్నాయి. సో ఒకప్పుడు మనం నార్మల్ PVC వాడుతున్నప్పుడు ఈ స్మోక్ డెన్సిటీ, యాసిడ్ డెన్సిటీ ఎక్కువగా ఉండేది, 40% అండ్ 80%. ఇవన్నీ ఇవాళ రేపు తగ్గాయి కనుక మనకి ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ వచ్చినప్పుడు స్మోక్ కానీ లేదా ఇంకేదైనా హాని కానీ కలిగేటటువంటి అవకాశం చాలా తగ్గింది అనమాట. అందుకని మనము FRLS కేబుల్స్ కే వెళ్ళాలి. ఇప్పుడు ఇంకోటి కాపర్ ప్రోగ్రామ్స్ కూడా, ఫైర్ సర్వైవల్ కేబుల్స్ అనేది కాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. నేను నెక్స్ట్ టైం మీకు విర్చువల్ మీటింగ్ పెట్టినప్పుడు దానిపైన కూడా మీకు కొంచెం అవగాహన ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక కలర్ కోడ్స్, ఇది మనం మాట్లాడుకుంటున్న విషయమే, కానీ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు డీలర్స్ అవైలబుల్ ఉండకపోవటం వల్లనో లేక మన ఎమర్జెన్సీ ఉండటం వల్లనో మనము దీన్ని కొంచెం డివేట్ చేస్తూ ఉంటాం. దయచేసి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. పక్కా మీరు మీ స్టాండర్డ్ ని మీరు పాటించిన వాళ్ళుగా ఉంటే డెఫినెట్ గా మీరు ఈ కలర్ కోడ్స్ ని వాడండి. మీకు నేమ్ ఫేమ్ రావాలి అంటే ఈ స్టాండర్డ్స్ అన్ని పాటించండి. ఇక సర్క్యూట్ డిజైన్, ఇక ఇవన్నీ పాత కాలంలో మీకు అందరు తెలుసు. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మనం కిచెన్ లో వెళ్తే ఇట్లాంటి ఒక పాయింట్ దొరికేది. ఆ పాయింట్ కి మిక్సీ పెట్టేవాళ్ళు. మిక్సీ ఒకటే ఉండేది, ఆ గోపియో సుమితో ఒకటి పాతది. మరి ఇవాళ రేపు చూస్తే కిచెన్ లో మీరు నేను అడిగితే చెప్తూనే ఉంటారు ఈవినింగ్ వరకు, అన్ని గ్యాడ్గెట్స్ ఉన్నాయి. అన్ని గ్యాడ్గెట్స్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని మనం వాడాల్సినటువంటి అవసరం. సో వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయినట్టున్నారు. వెల్కమ్ వెంకటేశ్వర్లు గారు. రైట్, ఓకే. అండ్ సర్క్యూట్ ప్లానింగ్ మీరు చూడండి, మీరు ఎంతమంది మీరు అడగండి, మీరు ఒక్కసారి మీ ఛాతి మీద చెయ్యి పెట్టి అడగండి, నా డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఈ విధంగా ఉండాలి, ఉంటుందా అని మీరు ఒకసారి అనుకుంటే డెఫినెట్ గా మీరు ఎన్ష్యూర్ చేయాలి ఈ విధంగా ఉండాలి అని. రైట్. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తుంది ELCB, దీని గురించి నేను మీకు లాస్ట్ లో మాట్లాడతాను. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఇది ఏదైతే ఉందో న్యూట్రల్ పోర్ట్, ఇక్కడ సైడ్ కి ఎర్త్ పోర్ట్ ఉంటుంది.
అండ్ మీరు చేసేటటువంటి వైరింగ్ విధానం, కలర్ కోడ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో అయితే సర్క్యూట్ ప్లానింగ్ లో ఎన్ష్యూర్ మాక్సిమం 8 లోడ్స్ అంటే 8 లోడ్స్ అంటే 800 వాట్స్, లేదా మీరు ఇవాళ రేపు ఎల్ఈడి ల్యాంప్స్ వాడుతున్నారు కనుక మీరు 20 పాయింట్ల వరకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఏం చేయాలి అని అంటే ఎన్ని వాడినా కూడా 800 వాట్స్ మించకుండా చూసుకోవాలి ఒక సర్క్యూట్, రైట్. తర్వాత ప్రతి రూమ్ కి ఇండిపెండెంట్ సర్క్యూట్స్ అంటే అలా అంటే ఏమన్నట్టు, ఒక ఇండిపెండెంట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఒక ఎంసీబీ అన్నమాట. ఒక ఎంసీబీ, ఒక సర్క్యూట్ అంటే ఒక ఎంసీబీ. అలాగే మనకి గ్యాడ్జెట్స్, హెవీ గ్యాడ్జెట్స్ ఉన్న అన్నింటినీ కూడా హయ్యర్ సర్క్యూట్ లో వేయాలి. అండ్ ఇంకా మనం ఇవాళ రేపు హోటల్లో వెళ్ళినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు మాస్టర్ స్విచ్ ఉంటుంది, లేదా మనకి యాక్సెస్ కార్డ్ ఉంటుంది. ఆ విధంగా మనకి ఇంట్లో కంట్రోల్ చేయడానికి, అంటే బయటికి వెళ్తున్నప్పుడు లైక్ ఫ్యాన్స్, లైట్స్ ఆఫ్ చేయడానికి ఒక మాస్టర్ స్విచ్ ఉంటే మంచిది. మనం ఇంతకుముందు మీకు ఇస్తున్న బ్రోచర్స్ లో కానివ్వండి, లేకపోతే బుక్స్ లో కానివ్వండి, ఏబిసిడి అనే సర్క్యూట్ డిజైన్ ఉండేది. మీరు బహుశా చూస్తే అర్థమవుతుంది. అంటే ఏ అనే సర్క్యూట్ ఏమో డైరెక్ట్ ఉంటుంది, బి అనే సర్క్యూట్ ఏమో మనం ఆఫ్ చేస్తే ఫ్రిడ్జ్ ఇట్లాంటి ఎమర్జెన్సీ అట్లాగే ఉంటాయి, మిగతాయి మాత్రం ఆఫ్ అవుతాయి. ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎల్సిబి, ఈఎల్సిబి తప్పకుండా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మనం చూసినట్టయితే ఈ హెచ్ఐజి, ఎల్ఐజి, ఎంఐజి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో ఉంటుంది. మామూలుగా ఈ పారామిలిటరీ ఫోర్సెస్, హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్, హౌసింగ్ బోర్డ్, వీటన్నింటిలో మనకి ఇట్లాంటి మోడల్ హౌసెస్ ఉంటాయి. హెచ్ఐజి అంటే హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, ఎంఐజి అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఎల్ఐజి అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్. ఈ విధంగా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అలా చూసినట్టయితే ఒక హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ లో ఈచ్ రూమ్ లో ఎన్ని పాయింట్స్ ఉండాలి అనేది ఒక టెంటేటివ్ గా మీకు అర్థం చేసుకోవడానికి ఇది చెప్పడం జరిగింది. ఓకే, డ్రాయింగ్ రూమ్ లో 17 పాయింట్స్ అని, అట్లాగే ల్యాండింగ్ ఎంట్రన్స్ లో 4 అని, బెడ్రూమ్ లో 11 అని, కిచెన్ లో అంటే 11, నేను 12 పెట్టుకుంటాను సార్ అంటే ఎవరు వద్దన్నారు మిమ్మల్ని, నో ఇష్యూ, గో హెడ్. ఓకే, అండ్ అట్లాగే మీరు ఏబిసిడీలు అట్లా పెట్టుకున్నారు, మీరు అక్కడ కొంచెం మీ పేరు రీనేమ్ చేసుకోండి. సో దట్ హాయ్ నగేష్ గారు అని చెప్పే అవకాశం ఉంటుంది. లేదంటే జీరోలు పెట్టుకుంటే నేను పిలవటానికి కష్టంగా ఉంటది. రైట్. సో ఇక మనం అనుకున్నాము వాట్ సేఫ్ వైరింగ్ ప్రాక్టీసెస్, సర్క్యూట్ యొక్క డిజైన్. సర్క్యూట్ డిజైన్ గురించి మాట్లాడుతున్నప్పుడు లైటింగ్ లోడ్స్ అనుకున్నాం మనం. లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా లైటింగ్ లో వస్తాయి. మినిమం विपुल थोड़ा इनको यार थोड़ा संभालो इसको. विपुल कोने देखो, अब भी जैन हुआ है, उनको थोड़ा से डन ठीक, फाइन, राइट. అండ్ ఇప్పుడు विपुल कोने वो देखो एक बार उनको. మీరు ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో కొంచెం మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్, కొంచెం మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. నాకు తెలుసు మీరు ఇంట్లో ఉన్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అండర్స్టాండ్, బట్ స్టిల్ కొంచెం మీరు మేనేజ్ చేసుకోండి. అండ్ రైట్, ఇక అలాగే మనం ముందుకు వెళ్ళినట్టయితే మీడియం లోడ్స్, మనం ఇక్కడ ఏదైతే 1.5 స్క్వేర్ mm 250 వాట్స్ వరకు బల్బ్స్, ఫ్యాన్స్, ట్యూబ్స్ వాడాలో, అలాగే 250 నుండి 1000 వాట్స్ వరకు వచ్చే లోడ్స్ అన్నింటిని కూడా మీడియం లోడ్స్ అంటాము. మీరు దీనికి 10 amps, దీనికి 10 amps వాడొచ్చు. రోమా ఇవాళ రేపు ఎంసీబీ దీనికి కూడా వాడొచ్చు. అండ్ హెవీ లోడ్స్ మీరు 16 and 20 amps వాడుకోవచ్చు, రైట్. హెవీ లోడ్స్ అబౌవ్ 1000 వాట్స్ అన్నింటికి కూడా మనం ఏమంటున్నాం, హెవీ లోడ్ అంటున్నాం. దానికి వాడాల్సినటువంటి వైర్ 4 స్క్వేర్ mm, రైట్. ఇక ఇదంతా కూడా మీకు తెలుసు. మామూలుగా మీరు ఎంసీబీ నుండి సర్క్యూట్, ఒకవేళ హెవీ సర్క్యూట్ అయితే 4 స్క్వేర్ mm వస్తుంది, మీడియం సర్క్యూట్ అయితే 2.5 స్క్వేర్ mm స్విచ్ బోర్డ్ వరకు. మళ్ళీ అక్కడ నుంచి స్విచ్ బోర్డ్ నుంచి పాయింట్ వరకు ఒకవేళ ఏసీ ఉంటే ఈక్వల్ లోడ్ 4 స్క్వేర్ mm వెళ్తుంది. ఒకవేళ లైటింగ్ లోడ్ ఉంటే 2.5 బోర్డు వరకు వస్తే బోర్డు నుండి పాయింట్ వరకు 1.5 వెళ్తుంది. సో ఆ విధంగా మీరు ఇదంతా మీకు తెలుసు, మీరు చేస్తారు. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. అండ్ ఇంకా ఎంసీబీస్ గురించి ఇవాళ రేపు చాలా కంపెనీస్, ఇప్పుడు మన పార్ట్నర్స్ కొందరు ఉన్నారు దీనిలో.
మీరు అప్రోచ్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ట్రైనింగ్ ఇట్లాంటి జూమ్ మీటింగ్స్ పెట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయమనండి. ఒక ఎంసీబీ ఉందంటే వాళ్ళ ఎంసీబీ ఎందుకు వాడాలి, రైట్, వేరే ఎంసీబీ కంటే వాళ్ళ ఎంసీబీ యొక్క బెటర్మెంట్ ఏముంటుంది, ఏం బాగుంటుంది, ఏం ఫీచర్స్ ఉంటాయి, కాస్ట్ లో ఎలా బెనిఫిట్ ఉంటుంది, సర్వీస్ లో ఎలా బెనిఫిట్ ఉంటుంది, అది మీరు తెలుసుకోవచ్చు. సో ఇవాళ రేపు చాలా మంది అంటే రేట్స్ కూడా తగ్గిపోయాయి ఎంసీబీకి. ఫిక్స్ ఇన్స్టాల్ చేయటం ఈజీ, వాడటం ఈజీ, సో ఆపరేషనల్ ఈజీగా ఉంటుంది కనుక ఎంసీబీని మనం వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక డి రేటింగ్ ఆఫ్ కేబుల్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. ఒకవేళ ఇంట్లో లోడ్ హెవీగా ఉన్నా కూడా వాతావరణం యొక్క టెంపరేచర్ ఆ వైర్ మీద పడుతుంది కనుక వైర్ లో వచ్చేటటువంటి టెంపరేచర్ డిసిపేట్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది కేబుల్ ఓపెన్ గా ఉంది అనుకుందాం. ఓపెన్ కేబుల్లో డెఫినెట్ గా ఇచ్చినటువంటి లోడ్ యొక్క టెంపరేచర్ మరియు వాతావరణ టెంపరేచర్ ఈ రెండు కలిసి ఏమవుతాయి, 80 degrees రావాలి. సో 80 degrees వాతావరణం చల్లగా ఉంది కనుక అది వచ్చేటటువంటి ఉష్ణోగ్రత డిస్ట్రిబ్యూట్ అవ్వటం వల్ల ఆ కేబుల్ సేవ్ అవుతుంది. మరి ఇదే కేబుల్ ని మనం ఒకవేళ కాండ్యూట్ లో వేస్తే మరి హీట్ ఎక్కడికి వెళ్ళాలి? లోపల మనమేమో వైర్స్ తక్కువ ఏం లాగము, మినిమం 7-8 లాగితే మాక్సిమం 20-25 వరకు లాగుతాం కదా. సో మరి అలాంటప్పుడు మనము ఇక్కడ 1 square mm వాడిన 1 square mm ఇక్కడ వాడితే తప్పకుండా షార్ట్ సర్క్యూట్ అయ్యేటటువంటి అవకాశం. అందుకని మనం ఏం చేయాలి, ఇక్కడ వాడేటటువంటి వైర్ కన్నా కాండ్యూట్ లో అంటే ఓపెన్ ప్లేస్ లో వాడే వైర్ సైజ్ కన్నా కాండ్యూట్ లో వాడేటటువంటి సైజ్ ఏదైతే ఉందో పెద్దగా ఉండాలి. దాన్నే మనం ఏమంటాం, డి రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఉన్న రేట్ ని పెంచాలా, ఉన్నటువంటి రేట్ ని పెంచి ఆ కేబుల్ యొక్క సైజ్ ని పెంచితే దాన్ని మనం డి రేటింగ్ అంటున్నాం. ఇక్కడ 1.5 square mm ఉంటే ఇక్కడ 2.5 square mm ఉండాలి, ఇక్కడ 2.5 square mm ఉంటే ఇక్కడ 4 square mm ఉండాలి. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటి అని అంటే మనం వాట్ ఈస్ అవుట్కమ్ అని అంటే యూజ్ ఆఫ్ సైజ్ హయ్యర్ కేబుల్ ఫర్ సేఫ్టీ. ఒక కేబుల్ ని సేఫ్టీ కోసం అవసరం కంటే ఒక పెద్ద సైజ్ వాడటమే మన యొక్క ఉద్దేశం ఇక్కడ డి రేటింగ్ కేబుల్స్. ఇక ఓవర్లోడ్స్ మనం ఇంతకుముందే అనుకున్నాము, తక్కువ లోడ్ వచ్చేటట్టు చూసుకోవాలి, తక్కువ పాయింట్స్ వచ్చేటట్టు. సో ఆ విధంగా మనం ఓవర్లోడ్ ని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్లాన్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఫర్ టుమారోస్ రిక్వైర్మెంట్, ఫ్యూచర్ రిక్వైర్మెంట్, రేపటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వైరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ తర్వాత యూజ్ ఆఫ్ ఐఎస్ఐ మార్క్ బ్రాండెడ్ కేబుల్స్. ఐఎస్ఐ మార్క్ బ్రాండెడ్ కేబుల్స్ అన్ని ఉన్నాయి, నేను ఇంతకుముందే చెప్పాను ఇంట్రొడక్షన్ లో. 700 కంపెనీస్ కి ఐఎస్ఐ మార్క్ ఉంది. బట్ ఈ ఎలక్ట్రోలైటిక్ టఫ్ పిచ్ ఈటీపీ స్టాండర్డ్ ఏదైతే ఉందో అవి చాలా తక్కువ ఉన్నాయి. స్పెషల్లీ మన పార్ట్నర్స్ కే ఆ ఈటీపీ స్టాండర్డ్ ఉంది. ఓకే, సో మీకు తెలుసు ఆ బ్రాండెడ్ ఎందుకు అమ్ముడుపోతాయి అని అంటే ఇది ఆ విధంగా రూల్ ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో ఇలాంటి కేబుల్స్ వాడాలని ఉంది కనుక ఆటోమేటిక్ గా బిల్డర్స్ కానీ ఎవరైనా ఆర్కిటెక్ట్స్ కానీ ఈ మంచి కేబుల్స్ రికమెండ్ చేస్తారు. మన ఎలక్ట్రీషియన్స్ కూడా ఇవాళ రేపు మీరంతా బ్రాండెడ్ ఎలక్ట్రీషియన్స్ అయ్యారు, మీరంతా అవేర్నెస్ పెరిగింది కనుక మీరు కూడా అందరు బ్రాండెడ్ కేబుల్స్ కే వెళ్తున్నారు, నాకు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా యూజ్ ఆఫ్ హయ్యర్ క్రాస్ సెక్షన్ ఏరియా, పెద్ద సైజు. ఇంతకుముందు మనం మినిమం 1 square mm వాడేది కదా, ఇవాళ రేపు కొందరు ఎలక్ట్రీషియన్లు కస్టమర్ ని ఒప్పించి మరీ 1.5 square mm వాడుతున్నారు. సో తద్వారా ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రిసిటీ యొక్క బిల్ తగ్గుతుంది, ఎలక్ట్రికల్ సేఫ్టీ పెరుగుతుంది, తర్వాత షార్ట్ సర్క్యూట్స్ రావు, ఓవర్లోడ్స్ రావు. సో తద్వారా మనకి ఓవరాల్ గా మనం ఒక గుడ్ సేఫ్ హౌస్ ని మనం కస్టమర్ కి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇక ప్రొటెక్షన్ అగైన్స్ ఎలక్ట్రిక్ షాక్. మీకు ఇదంతా కూడా ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోతారు, ఇండియాలో ఎంతమంది చనిపోతారు, ఓకే. సో ఇవన్నీ కూడా స్టాటిక్ అన్నమాట డాటా. సో అసలు ఎలక్ట్రిక్ షాక్ ఏంటి, ఎలక్ట్రిక్ షాక్ ఎలా వస్తుంది అనేది మీరు చూసినట్టయితే డైరెక్ట్ షాక్, ఇండైరెక్ట్ షాక్. డైరెక్ట్ అని అంటే మీరు డైరెక్ట్ ఆ కాంపోనెంట్ ద్వారా వచ్చేటటువంటి షాక్ ఏదైతే ఉందో డైరెక్ట్ షాక్ అంటారు. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే ఇండైరెక్ట్ షాక్. ఇండైరెక్ట్ షాక్ ఏంటి అని అంటే ఆ సప్లై మెటల్ కి కాంటాక్ట్ అవుతుంది, మెటల్ నుండి మనకు కాంటాక్ట్ అవుతుంది. అంటే ఆ విధంగా కూడా 20% యాక్సిడెంట్స్ అవుతాయి. డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా 40% యాక్సిడెంట్స్ ఇవాళ రేపు అవుతున్నాయి. సరే, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈ స్లైడ్ కోసమే ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి పెట్టాను. మనము ఈ రోజు లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి అని అంటే ఈఎల్సిబి వాడాలి, కస్టమర్ కి చెప్పాలి మీరు.
ఏం చెప్తారు సార్ ఈఎల్సిబి వాడటం వల్ల ఏంటయ్యా నువ్వు 500 ఐసోలేటర్ ని మార్చి నువ్వు 2500 నుండి 3000 వరకు ఈఎల్సిబిని వేస్తావా అని అడుగుతాడు కస్టమర్. అప్పుడు మీరు ఏం చెప్తారంటే సార్ ఒకవేళ ఈఎల్సిబి వేయకపోతే మనకి ఎప్పుడైనా షాక్ కొడితే మన లైఫ్ సేవ్ అవ్వదు అనేది మీరు చెప్తారు. సో అక్కడ మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళి కొంచెం టెక్నికల్ గా వెళ్తే మనం 30 మిల్లీ సెకండ్స్ లో అది ట్రిప్ అవుతుంది. అలాగే 30 మిల్లీ యాంప్స్ కరెంట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మన బాడీకి 0.5 మిల్లీ యాంప్స్ వస్తే ఏమవుతుంది అని అంటే కొంచెం ఫిజికల్ రియాక్షన్ అవుతుంది, చిన్న షాక్. అది 10 మిల్లీ యాంప్స్ వస్తే డిస్కంఫర్ట్, నో యాక్చువల్ మీరు ఎప్పుడైనా ఫేస్ తగిలినప్పుడు తీసి కొడుతుంది కదా, అది అన్నమాట 10 మిల్లీ యాంప్స్. అండ్ 30 మిల్లీ యాంప్స్ ఏమవుతుంది అంటే అప్పుడు ఈ ఊపిరితిత్తులకి మజిల్స్ కి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 30 మిల్లీ యాంప్స్ దగ్గరే మనం ఈఎల్సిబి వాడితే అది ట్రిప్ అవ్వటం వల్ల మనకి ఇక్కడ సేఫ్ అవుతుంది. ఎందుకంటే 30 మిల్లీ యాంప్స్ ఈఎల్సిబి అండ్ 30 మిల్లీ సెకండ్స్ లోనే ట్రిప్ అవుతుంది అనమాట. 30 మిల్లీ సెకండ్స్ అంటే ఇది జస్ట్ మనం కళ్ళు మూసి తెరిచే లోపల టైం. ఇది మీకు చెప్పడానికి నాకు టైం పడుతుంది కానీ అక్కడ అది ఆపరేట్ అవ్వడానికి ఇంత టైం పట్టదు యాక్చువల్లీ. సో అందుకని మనము ఈఎల్సిబిలు తప్పకుండా వాడాలి. అది కూడా 30 ఎంఏ వాడాలి. మనం 30 ఎంఏనే రాసి ఉంటుంది దాని మీద. ఇండస్ట్రియల్ అయితే 100-300 వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మన శరీరానికి హార్ట్ ఇక్కడ ఒకవేళ 500 మిల్లీ యాంప్స్ వస్తే హార్ట్ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో 80 మిల్లీ యాంప్స్ వస్తే హార్ట్ ఫిబ్రిలేషన్ అవుతుంది, అంటే హార్ట్ కొట్టుకోవటం ఆగిపోతుంది అక్కడ కూడా. అంటే పైన ఇక్కడైతే ఇంకా స్టాప్ అయిపోతుంది, నో రిజల్ట్. ఓకే, సో అందుకని మనం ఈఎల్సిబిని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈఎల్సిబి ఎలా పనిచేస్తుంది అనేది అంటే ఇంకొకటి మీకు ఒక ఎలక్ట్రీషియన్ కి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ బాడీ మీద షాక్ ఎంత తగిలింది అని మెజర్ చేస్తే మీరు ఎలా చెప్తారు? అంటే ఆ షాక్ తగిలినటువంటి కరెంట్ ఎంత ఉంది, ఎంత డ్యూరేషన్ లో ఆ కరెంట్ ఉంది, అండ్ పాత్ అంటే మీరు నిలబడే ప్లేస్ తడిగా ఉందా, కింద ఇన్సులేటర్ ఉందా, రాయి ఉందా, లేక మీ బాడీ కౌంటర్ వెయిట్ దాని మీద ఉందా, లేదా బాడీ దూరం నుంచి టచ్ చేశారా, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా కూడా 30 మిల్లీ యాంప్స్ కంటే ఎక్కువ కరెంట్ వస్తే ఉమెన్ బాడీకి తప్పకుండా మనకి బాడీకి ప్రాబ్లమే అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక బేసిక్ ప్రొటెక్షన్ ఉండాలి, ఫాల్ ప్రొటెక్షన్ ఉండాలి, అడిషనల్ ప్రొటెక్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఇవన్నీ కూడా నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ లో పొందుపరచబడ్డాయి. ఇక ఇది ఆర్సిసిబి అన్నా లేదా ఈఎల్సిబి అన్నా కూడా ఒకటే, పెద్ద తేడా లేదు. ఓకే, ఆపరేషనల్ కంపెనీస్ వేరున్నాయి కానీ ఆపరేషనల్ గా ఇది సేమ్ అన్నమాట. రైట్. సో ఆర్సిసిబి ఇంటర్నల్ ఎలా పనిచేస్తుంది అంటే చూడండి మీరు, ఇది మనం ఇప్పుడైతే చూడలేము, బట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడెక్కడ సోల్నాయిడ్ రాడ్స్ ఉన్నాయి, ఎక్కడ సిబిసిటి కోర్ బ్యాలెన్స్ ఇది ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, మ్యాగ్నెట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే మీరు చూడండి, ఇది ఓవరాల్ సర్క్యూట్ అన్నమాట, ఇంటర్నల్ ఆర్సిసిబి. దీంట్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ రిలే అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ రిలే ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూస్తాము. అండ్ అట్లాగే ఈ కోర్ బ్యాలెన్స్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటుంది ఇక్కడ. అంటే కరెంట్ కరెక్ట్ గా లోడ్ ఉన్నప్పుడు కరెక్ట్ గా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తాయి. రైట్. అండ్ అట్లాగే ఇక్కడ లోడ్ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి అన్నమాట, పిఎంఆర్, పర్మనెంట్ మ్యాగ్నెట్, సిబి, సిటి. ఫర్దర్ వెళ్దాం, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక మీరు సింగిల్ పోల్ 2 పోల్ ఆర్సిసిబి చూసినట్టయితే ఇలా ఉంటుంది. రైట్. చిన్న ఒక బటన్ ఉంటుంది, రిలే పుష్ బటన్, అండ్ ఇదొకటి స్విచ్ ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, సో 3 ఫేజ్ కూడా సిమిలర్, టిపిఎన్ కూడా అలాగే ఉంటుంది. సో ఇది 4 పోల్ ఆర్సిసిబి లేదా ఈఎల్సిబి. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్ ఆర్సిడి ఎలా పనిచేస్తుంది అనేది మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, 10 amps లోడ్ ఉంది, కరెక్ట్ గా బ్యాలెన్సింగ్ అయింది, టోటల్ ఆర్సిసిబి పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఈ ఒక 0.5 కరెంట్ మనకి ఏదో ఒక రకంగా లీక్, ఇన్సులేషన్ పోవటం వల్లనో లేదా మనం దాన్ని లైవ్ వైర్ ను పట్టుకోవటం వల్లనో ఏదో ఒక రీజన్ ద్వారా కరెంట్ లీక్ అయింది 5.5 amps.
ఇక్కడ 0.5 ఆంప్స్ కింద లీక్ అవ్వగానే ఇక్కడ ఏమైంది, ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ అంటే 10 ఆంప్స్ కరెంట్ ఇన్కమింగ్ లో ఉంటే లోడ్ అవుట్ గోయింగ్ లో ఏముంది 0.5 తగ్గిపోయింది. తగ్గే వరకు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి కోర్ మ్యాగ్నెటిక్ కోర్ తగ్గిపోయింది. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అయస్కాంత ఊహా రేఖలు ఆ అయస్కాంత క్షేత్రంలో తగ్గిపోయాయి. తగ్గే వరకు ఏమైంది అని అంటే ఆటోమేటిక్ గా ఇదేమైంది, ఇక్కడ ఉండేటటువంటి స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టింది. అంటే అది ఎప్పుడైతే డిమాగ్నెట్ అవుతుందో న్యాచురల్లీ అది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 30 మిల్లీ సెకండ్స్ లో జరుగుతుందండి. సో ఆర్సిసిబి వర్క్ చేసేటటువంటి విధానం. సో అందుకని డెఫినెట్ గా సర్క్యూట్స్ అన్ని కూడా మనకి యాక్సెసిబిలిటీ ఉండేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ లో సెక్షన్ 9 లో వైరింగ్ ఇన్స్టాలేషన్ పేజ్ 40లో ఇవన్నీ క్లాజులు ఉన్నాయి, సేఫ్టీ క్లాజులు అన్ని ఉన్నాయి. అండ్ తప్పకుండా ఈ రూల్ ప్రకారంగానే మనం ఏం చేయాలి, ఆర్సిడిని మనం 30 మిల్లీ ఆంప్స్ ఆర్సిడిని డొమెస్టిక్ గా వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చివరిగా షార్ట్ సర్క్యూట్స్. మరి షార్ట్ సర్క్యూట్స్ ని మనకి ఫైర్ ని బాగా వాడుకుంటేనేమో మనకి లైఫ్ ఇస్తుంది ఫైర్. దాన్ని మిస్యూజ్ చేస్తే ఏం చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో అది మీరు దృష్టిలో ఉంచుకున్నట్టయితే సేమ్ ఎలక్ట్రిక్ ఫైర్స్ ఓవర్లోడ్స్ ని ఏ విధంగా అయితే కాపాడామో ఎలక్ట్రిక్ ఫైర్స్ ని కూడా మనము అదే విధంగా కాపాడుకోవాలి. ఓకే, సో యూజ్ ఆఫ్ ఐఎస్ఐ మార్క్ కేబుల్స్ మనం ఇంతకుముందు అనుకున్నాం. ఐఎస్ఐ మార్క్ అది కూడా రెప్యూటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ ఉండాలని అనుకుంటున్నాం. అండ్ యూజ్ ఆఫ్ అప్ సైజ్డ్ కేబుల్స్, పెద్ద సైజ్ కేబుల్స్ వాడాలనుకున్నాం, డీరేట్ చేయాలనుకున్నాం, ఎంసీబీలు వాడాలనుకున్నాము, ఆర్సీసీబీలు వాడాలనుకున్నాము, పెద్ద సైజ్ కేబుల్స్, కరెక్ట్ సైజ్ కేబుల్స్ వాడాలనుకున్నాం. తద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే షార్ట్ సర్క్యూట్ నుండి మనం కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మనకి ఎర్తింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, కానీ మనం చాలా నెగ్లెక్ట్ గా చూస్తాం దీన్ని. కస్టమర్ కూడా నెగ్లెక్ట్ గా చూస్తాడు. ఇది ఒకసారి చూసినట్టయితే బై మెటాలిక్ టర్మినేషన్, కాపర్ నుండి మనం కాపర్ వైరింగ్ కాపర్ రాడ్ కి కనెక్ట్ చేసాము. ఈ రాడ్ తీసుకొచ్చి జిఐ ప్లేట్ కి కనెక్ట్ అయితే మరి ఐరన్ కి స్టీల్ కి కాపర్ అవుతుందా, షోల్డరింగ్ కానీ బ్రేజింగ్ కానీ వెల్డింగ్ కానీ అవుతుందా, అవ్వదు కదా. సో అందుకనే మనం ఏమంటాము అంటే బై మెటాలిక్ టర్మినేషన్, రెండు వేరు వేరు మెటల్స్ కాకుండా ఒకే మెటల్ ద్వారా కనెక్ట్ చేయాలి. కాపర్ వైర్, కాపర్ ట్యూబ్ అండ్ కాపర్ ప్లేట్. తద్వారా ఏమవుతుందంటే మనం సేఫ్ వైరింగ్ ప్రాక్టీసెస్ చేసిన, అంటే సేఫ్ ఎర్తింగ్ ప్రాక్టీసెస్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ మనకి షాక్స్ తగులుతూ ఉంటాయండి. షాక్స్ ఎందుకు తగులుతాయి, ప్రాపర్ ఎర్తింగ్ చేయము మనం. కాజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్స్, షాక్స్ ఎందుకు తగులుతాయి, ఎలక్ట్రీషియన్ చాలా జాగ్రత్త వినండి. కస్టమర్ చెప్పాలి, సార్ మన ఇంట్లో షాక్స్ ఎందుకు వస్తాయని అంటే, సార్ మనము ఏం చేస్తాము, ప్రాపర్ ఎర్తింగ్ చేయము. ఓకే, ప్రాపర్ ఎర్తింగ్ చేయము. అట్లాగే ఒకవేళ ఎర్తింగ్ చేస్తే అరాకొర ఎర్తింగ్ చేస్తే జిఐ ప్లేట్ తో ఎర్తింగ్ కి కనెక్ట్ చేస్తాం, ప్లేట్ కి కనెక్ట్ చేస్తాం. అది కొరేషన్ పట్టి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ నాన్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ప్రివెంట్ గ్యాడ్గెట్స్, మనం ఈఎల్సిబిలు ఆర్సిసిబిలు వాడుతున్నామండి, వాడట్లేదు కనుక ఎలక్ట్రిక్ షాక్స్ వస్తాయి, రైట్. అండ్ అలాగే బై మెటాలిక్ కొరేషన్ డ్యూ టు ద జిఐ ప్లేట్స్ అండ్ కాపర్ వైర్. మనం ఇంతకుముందే చెప్పాను, జిఐ ప్లేట్స్, జిఐ కాపర్ వైర్ ఏదైతే ఉందో అంటే బయోమెటాలిక్ ఉండటం వల్ల మనకి ప్రాబ్లం అవుతుందని అది మనం చేయకూడదు. అంటే ఎప్పుడో ఎర్త్పిట్ చేసి ఉంటారో అది ఎండిపోయి ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా తడిగా ఉండాలనేది, తద్వారా మనకి షాక్స్ రాకుండా ఉంటాయి. అంటే ఈ 4 రకాలుగా మనకి షాక్స్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయమంటారు సార్ అని అన్నప్పుడు ఒకటి హౌ టు ప్రివెంట్ ఎలక్ట్రిక్ షాక్స్ మనం అనుకున్నాం కదా ఇంతకుముందు. తప్పకుండా ఈఎల్సిబి ఆర్సిసిబి వాడాలి. ఆ పిట్టు పదునుగా ఉండాలి, పదునుగా ఉంచాలి అని కస్టమర్ కి మనం అవగాహన కల్పించాలి, అవేర్నెస్ తీసుకురావాలి. మనం వైరింగ్ చేసిన తర్వాత, ఎర్తింగ్ చేసిన తర్వాత, రెసిస్టెన్స్ మెగ్గర్ తో కొలిసిన తర్వాత మినిమం ఓమ్స్ ఉండాలి, మినిమం రెసిస్టెన్స్ ఉండాలి. దాన్ని మంచి ఎర్తింగ్ అంటారు. ఏ ఎర్తింగ్ అయితే తక్కువ ఓమ్స్ లో ఉంటుందో దాన్ని మంచి ఎర్తింగ్ అంటారు. ఎర్తింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక రాడ్ ను భూమిలో నుంచి ఒక 3 మీటర్ల లోతు భూమిలో నుంచి తీసుకొచ్చిన రాడ్ ని ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటాం. సో ఆ ఎర్త్ ఎలక్ట్రోడ్ వైర్ కనెక్ట్ చేసిన తర్వాత ఎంత రెసిస్టెన్స్ ఉండాలి అంటే 3 ఓమ్స్ కంటే తక్కువ ఉండాలా, 1 ఉంటే ఇంకా చాలా మంచిది.
ఇక పై నుంచి కింది వరకు మొత్తం కూడా కాపర్ వైర్, కాపర్ ప్లేట్, కాపర్ స్ట్రిప్, కాపర్ రాడ్ అండ్ బ్రేజింగ్ కానీ లేదా బ్రాస్ కాపర్ కాంబినేషన్ తో వచ్చేటటువంటి నట్ బోల్ట్స్ తో కానీ మనం దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే మనకు తప్పకుండా మంచి ఎర్తింగ్, మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇక సేఫ్ వైరింగ్ ప్రాక్టీసెస్ లో ఈ టర్మినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. హడావిడిలో కొన్నిసార్లు స్క్రూ చాలా టైట్ చేయొచ్చు, చాలా లూజ్ చేయొచ్చు. ఇది కాదు, ఇది మీకు తెలుసు. నేను దేని గురించి ఇలా అడ్యుకేట్ పెనిట్రేట్ అవ్వాలి, తర్వాత ఇన్సులేషన్ కూడా కేబుల్ సరిగ్గా లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఆ విధంగా పవర్ స్టేజింగ్ అండ్ స్టాండ్ బై పవర్ సోర్సెస్ అంటే ఇవాళ రేపు యూపీఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా బ్యాటరీస్ ద్వారానే పనిచేస్తాయి కనుక బ్యాటరీస్ పైన కూడా కొంచెం అవగాహన ఉండాలి మనకి. తద్వారా మనకి ఇన్వర్టర్స్ కానీ యూపీఎస్ కానీ బ్యాటరీస్ కానీ ప్రాపర్ గా హ్యాండిల్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే దాంట్లో ఎలక్ట్రోలైటిక్ అంటే ఏంటి, హైడ్రోమీటర్ అంటే ఏంటి, హైడ్రోమీటర్ లో రీడింగ్ ఎంత ఉంటుంది, ఫుల్ చార్జ్డ్ బ్యాటరీలో ఎంత రీడింగ్ రావాలి, 1250 to 1300 ఉంటే సరిపోతుంది. మాక్సిమం 1400 ఉంటుంది, మీరు దాంట్లో చూడొచ్చు. రైట్, ఇక చివరిగా మనము కాపర్ వర్సెస్ అల్యూమినియం గురించి మాట్లాడుతున్నప్పుడు కాపర్ ఈజ్ అ బెస్ట్ మెటల్ అన్నమాట, బెస్ట్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రికల్ రూపకంగా చూసినట్టయితే. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే దీనిలో ఎలక్ట్రాన్స్ లేదా ఎలక్ట్రిసిటీ ఎలా ప్రవహిస్తుంది అంటే 101% అని అంటున్నాం. ఇది IACS అంటారు, దీన్ని ఇంటర్నేషనల్ అనీల్డ్ కాపర్ స్టాండర్డ్స్ అంటాం. ఆ విధంగా కొలుస్తాం. సో దీని యొక్క రెసిస్టివిటీ కానీ, సాంద్రత కానీ, టెంపరేచర్ వచ్చినప్పుడు అది దాని యొక్క రెసిస్టెన్స్ పెరిగే విధానం కానీ, థర్మల్ కండక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా అన్ని స్టెన్షియల్ స్ట్రెంత్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది, Nm². సో అందుకని కాపర్ ఈజ్ అ బెస్ట్ కండక్టర్ అంటున్నాము. రాతి యుగం తర్వాత రాగి యుగం వచ్చింది, రాగి యుగం తర్వాత ఈ రోజు బంగారానికి ఎంత డిమాండ్ ఉందో కాపర్ కి కూడా అంతే డిమాండ్ ఉంది. సో కాపర్ కరిగేటటువంటి టెంపరేచర్ 1083 degrees, అల్యూమినియం 660. అట్లాగే మీ ఫీజ్ ఎప్పుడు కరుగుతుంది, ఎంత టెంపరేచర్ కరుగుతుంది, లిడ్ ఎప్పుడు కరుగుతుంది, తర్వాత వెల్డింగ్ ఏ టెంపరేచర్ లో చేస్తారు, బ్రేజింగ్ ఏ టెంపరేచర్ లో చేస్తారు, షోల్డరింగ్ ఏ టెంపరేచర్ లో చేస్తారు, ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఇక ఇంతకుముందే చెప్పినట్టుగా కాపర్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కండక్టర్. అనీల్డ్ కాపర్, ఇంటర్నేషనల్ అనీల్డ్ కాపర్ స్టాండర్డ్ ప్రకారంగా మనము చూసినట్టయితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ, రెసిస్టివిటీ సూపర్ గా ఉంటుంది. రైట్, అండ్ మీకు అందరికి తెలుసు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ప్రాజెక్ట్ పార్ట్నర్స్ బిల్డింగ్ వైర్ ప్రోగ్రామ్ లో ఈ సేఫ్ వైరింగ్ ప్రాక్టీసెస్ ఎవరైతే ఈ పార్ట్నర్స్ ఉన్నారో, యాంకర్, పానాసోనిక్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, అట్లాగే KEI, V-Guard అండ్ RR కేబుల్స్, దే ఆర్ ద కింగ్స్ యాజ్ అండ్ టుడే. అంటే మనం ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ద్వారా టెస్ట్ చేయబడినటువంటి కేబుల్స్ లో వీళ్ళు ద బెస్ట్ కేబుల్స్ అనేది నిర్ణయించబడింది. ఈ రోజు మనకి కాపర్ లో ఒక 100 కేబుల్స్ క్యూలో ఉన్నాయి, మేము వస్తామని. కానీ వాళ్ళ స్టాండర్డ్స్ మన స్టాండర్డ్స్ కి, ఇంటర్నేషనల్ అనీల్డ్ కాపర్ స్టాండర్డ్స్ కి రావట్లేదు కనుక వాళ్ళు ఎవరు కూడా ఈ క్యూలో రావట్లేదు. సో అందుకని ఈ బ్యానర్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ కాపర్ బ్యానర్ ఒక ఎలక్ట్రీషియన్స్ కే కాదు, ఇది ఓవరాల్ గా అంటే ఆల్ బిల్డర్స్ అసోసియేషన్, క్రెడాయి, రేడా, AP రేడా, TS రేడా, వీళ్ళందరికీ కూడా, అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవ్డ్ కేబుల్స్. వాళ్ళు తప్పకుండా మీరు CM క్యాంప్ ఆఫీస్ లో ఏమేశారు ప్రగతి భవన్ లో అంటే RR కేబుల్స్ అని చెప్తారు, ఆల్ కలెక్టరేట్ లో ఏమేశారు అని అంటే ఫినోలెక్స్ అని చెప్తారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కేబుల్స్ అన్నమాట. సో మీరు కస్టమర్ కి రికమెండ్ చేసేటప్పుడు దీనిపైనే రికమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.